బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లలో హిందువుల మీద దాడి చేయటం, ఎవరినో చంపి కాల్చటం, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మైనారిటీస్కి రక్షణ కావాలని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అందరికీ పూర్తి రక్షణ ఇచ్చి వారికి భారతీయుడిగా వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ కానీ హక్కులు కానీ అన్నీ ఇవ్వటం జరుగుతుంది భారతదేశంలో. అన్ఫార్చునేట్గా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరగటం, హిందువులను చంపటం, హిందువులను కాల్చటం, హిందూ టెంపుల్స్ని కూలగొట్టడం, వీటన్నిటి నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలని, అన్ని కులాలని, అందరినీ కూడా సమానంగా చూడాలనేటటువంటి దాని మీదనే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా ముస్లిమ్స్ మీద దాడి జరిగితే కూడా మేము అది జరగటం తప్పని చెప్తున్నాం. అదే రకంగా హిందువుల మీద మైనారిటీస్గా ఉన్న హిందువులు, ఇక్కడ మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్, అక్కడ మైనారిటీస్గా ఉన్న హిందువుల మీద దాడి జరగకూడదు, ఇక్కడ మైనారిటీస్గా ఉన్న ముస్లింల మీద దాడి జరగకూడదు అనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన ప్రధానమంత్రిని, అక్కడున్న ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రితో మాట్లాడి ఈ దాడుల్ని వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకునే విధంగా మాట్లాడాలని పార్లమెంటు ద్వారా ప్రజలందరికీ చెప్పాలని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.